స్టడీలో దేవుడు నాకు ఇవ్వబడినటువంటి పరిచర్యలో ఈ విధంగా ఈ రోజు నుంచి మనం ఒక్కొక్క విధంగా దేవుడు ఏదైతే మాట్లాడాలి అని దేవుడు నన్ను ప్రేరేపించి మరి మీ మధ్య నిలబెట్టి ఉన్నాడో, మరి ఆన్లైన్ ద్వారా కూడా ఈ యొక్క వర్తమానముల చేత మీరందరూ కూడా దైవికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటూ మరి అందరూ కూడా మరి సత్యాన్ని గ్రహించులాగున దేవుడే వారి యొక్క హృదయాలు తీర్చులాగున మనం ప్రార్థన చేసి ఉన్నాము కనుక దేవుడు తప్పకుండా ఈ వాక్యం అనేక హృదయాలు తాకుతాయని అలనాడు పౌలు మాట్లాడుతున్నప్పుడు లూదియా యుద్ధకు వెళ్ళి మాట్లాడినప్పుడు ఏ విధంగా అయితే వారి హృదయాలు తెరవబడ్డాయో, మేడగదిలో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు ఏ విధంగా అయితే మండాయో, అదే ప్రకారముగా ఈ సత్య సువార్త ద్వారా అనేక హృదయాలు మండులాగున దేవుడే కృప చూపించును గాక అని నేను దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ మరి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుడు నాకు అప్పగించబడినటువంటి ఏ సందేశంలో అయితే ఉన్నాయో ఆ వాటిని మనం పొందుకుంటూ దేవుని జ్ఞానం చేత నింపబడుతూ అనేకులకు దీవెనకరంగా ఉండలాగున దేవుడు నిలబెట్టుకొని వాడుకొనును గాక అని మాట్లాడుతున్నాను కనుక ఆ 1 కొరింథీ 2వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని వచనాలు ముందుగా మనం చదువుకుందాం. 1 కొరింథీ 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోచున్న ఈ లోకాధికార జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడు. దేవుడి వాక్యమును మన ఆత్మమేలు నిమిత్తమై దీవించును గాక. ఈ వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగునై ఉన్నది కనుక దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి ఆయన సన్నిధిలో ఈ విధంగా మనం ఉంటుండగా దేవుడు సెలవిచ్చుకున్నటువంటి నాకు అప్పగించబడినటువంటి సువార్త, పౌలుకు ఇవ్వబడినటువంటి సువార్తను గురించి ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 5వ వచనంలో మనం చదవబడిన దానిలో నుంచి విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనను అని చెబుతూ ఏమన్నాడంటే, నేను మాట్లాడిన సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాను అన్నాడు. పరిపూర్ణమైన వారి యొద్ద జ్ఞానాన్ని బోధిస్తున్నాడట ఎవరు? పౌలు. దాని తర్వాత 8వ వచనంలో ఏమన్నాడంటే, ఈ జ్ఞానము 7వ వచనంలో దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే 2 విషయాలు. జ్ఞానుల మధ్య ఆయన వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎవరి మధ్య ఆయన ప్రకటిస్తున్నాడు అంటే తత్వవేత్తలు గాని అనేక విధాలుగా ఉన్నటువంటి మతంలో ఉన్న వారి యొద్దకు వెళ్ళి ఆయన జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఏ జ్ఞానం అది అట? మరుగై ఉన్న దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నాననే మాటను అక్కడ మనం చూస్తున్నాం. ఆ 7వ వచనంలో దేవుని జ్ఞానం ఏమై ఉన్నదట? మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉన్నది. ఈ జ్ఞానం ఎట్లా ఉన్నదట? మరుగై ఉన్నది. అంటే జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానం ఎలా ఉన్నది? మరుగునై ఉన్నది. అంటే మరుగై ఉన్న జ్ఞానాన్ని దేవుడు మళ్ళీ అందులోనే ఏమంటున్నాడు? ఈ జ్ఞానం మరుగై ఉన్నది. అది ఎప్పటి నుంచి ఉన్నది? అది జగతుత్పత్తికి ముందుగానే దానిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించిండు. హల్లెలూయా. జగతుత్పత్తికి ముందే దేవుడు మన నిమిత్తము, ఆయన మహిమ నిమిత్తము ఈ జ్ఞానాన్ని మరుగున ఉంచిండనే ఒక మాటను మనం చూస్తున్నాం. ఈ రోజు ఆ మరుగై ఉన్న విశ్వాసము ఏదైతే మన జీవితంలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ఆ మరుగై ఉన్న క్రీస్తు ద్వారా ఏదైతే క్రీస్తులో ఉన్నటువంటి శ్రేష్టత్వమైనటువంటి ఆ అనుభవాలను ఏదైతే దేవుడి లోకంలోనికి వచ్చి మన కొరకు ఏదైతే చేసి ఉన్నాడో ఆ అనుభవంలో నుంచి మనం నేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక వారికి జ్ఞానుల మధ్య దేవుడు పౌలును వాడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాము. కనుక ఈ రోజు పౌలును వాడినటువంటి అదే దేవుడు
నన్ను కూడా అనేకుల ఎదుట ఈ విధముగా నిలబెట్టుకొని సత్య సువార్తను ప్రకటించుటకు ఇటు సమయాన్ని మీ ముందరికి దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు గనుక ఈ మాటలను బట్టి నేను ఎంతగానో ధైర్యపరుస్తూ దేవుణ్ణి మరి ఘనపరుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ మీ ముందుకు నేను వస్తూ మరి అదే విధంగా దేవుడు నాకు అప్పగించబడినటువంటి పరిచర్యలో ఒక మాటను దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఈ బైబిల్ స్టడీ ద్వారా అనేకులకు ఈ రోజుకొక విధానముగా ఒక ఎపిసోడ్స్ లాగా ఒక్కొక్క రోజుకొక విషయము దేవుడు మాట్లాడుతున్న కొలది మనం నేర్చుకుంటూ అనేకులకు ఈ యొక్క సువార్తను మనము ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన మీద ఉన్నదని నేను ప్రభు మాటను బట్టి సెలవిస్తున్నాము గనక ఈ పరిచర్యలో అనేకులు పాలిభాగస్తులుగా ఉండుటకు ఈ వాక్యము చేత దేవుడు అనేకులను దర్శించులాగున మనము ప్రయత్నం చేస్తూ అనేకులకు దేవుడు తన కృపను చూపునుగా కానీ ప్రార్థిస్తూ అదే విధముగా మరి ఈరోజు యోహాను సువార్తలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. మొదటి అధ్యాయము 17వ వచనం లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. దేవుడు నాకు అప్పగించబడినటువంటి ఈ రోజు వర్తమానంలో మరి అంటున్నాడు అక్కడ 17వ వచనంలో ఆ మరుగై ఉన్న దాన్ని దేవుడు ఈ రోజు మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడ్డది, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అంటే దేవుడు ఇక్కడ స్పష్టమైనటువంటి మరుగై ఉన్న విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు అంటే మనతోటి ఈ వింటున్న వారు కూడా ఒక నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇక్కడ రెండు విధాలుగా చెబుతున్నాడు. మోషే ద్వారా ఏమి ఇవ్వబడ్డది? ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ఆ యేసుక్రీస్తు ద్వారా ఏమి ఇవ్వబడ్డది? కృపయు సత్యమును అనుగ్రహించబడడం అనేది మనం చూస్తున్నాం. అసలు దేవుని యొక్క ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వడం వల్ల దానికి ఎవరైతే లోబడలేని వారు ఏమైపోయారో, దేవుని యొక్క నీతిని కృపను పొందుకున్న వారు ఏ విధముగా ఈ లోకంలో జీవించాలో దేవుడు స్పష్టముగా మనతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మనం ఈ రోజు ఆ మాటలు మనం తెలుసుకోబోతున్నాము గనక మొట్టమొదటిగా దేవుని నీతి అనేది మనము తెలుసుకోవాలి. రెండవదిగా ఈ ధర్మశాస్త్రము దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు నెరవేర్చలేకపోయారు అనేది మనం తెలుసుకోవాలి. ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చారు అనేది కూడా మనం తెలుసుకోవలసిన వారముగా ఉన్నాము గనుక ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడ్డది. మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటిదంటే అక్కడ చెప్పబడినటువంటి యోహాను సువార్త మొదటి అధ్యాయములో 17వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అక్కడ అంటే మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము ఇవ్వబడ్డదని చెబుతున్నాడు. రెండవదిగా కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను అనే మాటను మనం చూస్తున్నాం. అయితే ఈ మోషేకు ఇవ్వబడినప్పుడు మోషేకి ఎక్కడ ఇవ్వబడ్డది? ఇది సినాయి పర్వతం మీద ఇవ్వబడ్డది. ఈ సినాయి పర్వతం మీద ఇచ్చినప్పుడు రాతి పలకలు 613 కలిగినటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. అంటే నేను సబ్జెక్ట్ లోనికి మనం వెళ్తున్నాము గనక కొన్ని విషయాలను అసలు ధర్మశాస్త్రము మోషేకి ఇవ్వడం వల్ల 613 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగింది అంటే కొంతమంది 3000 మంది చనిపోయారు. ధర్మశాస్త్రం ఇచ్చిన రోజు ఏమైపోయింది అంటే చనిపోవడం అనేది చూస్తున్నాం. యేసుక్రీస్తు కృప ఈ లోకంలోనికి ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి మరి పేతురు గారు మరి దైవజనుడు అంటే పేతురు గారు ఆ వాక్య సందేశాన్ని చెబుతున్నప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు? 3000 మంది రక్షించబడ్డారు. కనుక ఇది మొట్టమొదటిగా ఇవ్వడమే ఏం జరిగింది? మనుషులకు ధర్మశాస్త్రం ఇవ్వడం వల్ల మొట్టమొదటి రోజు ఏం జరిగింది అంటే అక్కడ మరణం అనేది వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అదే పరిశుద్ధాత్మ చేత నింపబడి సువార్తను బోధించడం వల్ల ఎంతమంది రక్షించబడ్డారు? 3000 మంది రక్షించబడ్డారు. కనుక ఈ విషయాలను మనం శ్రద్ధగా మనము నేర్చుకుంటూ వెళ్ళిన కొద్ది దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మన పట్ల ఆయన యొక్క ఎంత ప్రణాళిక ఉన్నదో అనేది మనము నేర్చుకోగలుగుతాము. కనుక దేవుడు మాట్లాడినటువంటి విషయాల నుండి కొన్ని విషయాలను అసలు ఈ ధర్మశాస్త్రం ఏం చేసింది, అసలు ధర్మశాస్త్రం ఏ విధంగా ఇవ్వబడ్డది అనేది ద్వితీయోపదేశ కాండంలో మనం వెళ్ళి చూడగలిగితే 30వ అధ్యాయం 10వ వచనంలో 30వ అధ్యాయము 10వ వచనంలో ద్వితీయోపదేశ కాండంలో మనం వెళ్ళి చూడగలిగితే ఒకసారి ఆ మాటను మనం చదవాలి. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలో నీ గర్భఫల విషయంలో నీ పశువుల విషయంలో నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను
నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరులందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. అంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం మనం చూస్తే దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే ఉన్నతంగా, అంటే దేవుడు ఆ మోషే ద్వారా ఇవ్వబడినట్టు ధర్మశాస్త్రంలో అది ఎంత చక్కగా చెప్తున్నదండి. ధర్మశాస్త్రం ఒక దీవించాలి అంటే ఎట్లా దీవిస్తానన్నాడు. మరియు 9వ మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలో నిన్ను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్లింపజేయును. దేవుని యొక్క ఉద్దేశము ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు. నిన్ను వర్ధిల్లింపజేస్తాను, పాడి విషయంలో, పంట విషయంలో, గర్భఫల విషయంలో, అన్నిటి విషయంలో నేను నిన్ను దీవిస్తాను అని చక్కగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఈ ధర్మశాస్త్ర గ్రంథమును వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. అంటే దేవుడికి ఒక అమైన్మెంట్ ఇస్తున్నాడు. అవన్నీ కూడా మనం దేవుడి నుంచి పొందుకోవాలి అంటే మన పితరులతో చేయబడినటువంటి ఏ వాగ్దానం అయితే ఉన్నదో, వాళ్ళు ఏ విధంగా అయితే ఆనందపరచబడ్డారో నిన్ను కూడా నేను మిమ్మల్ని కూడా అట్లనే ఆనందపరచాలి అంటే మీరేం చేయాలి? నా మాటలను, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను. అయితే ఇక్కడ ఇదే విధానంలో ఇంకొక ఏమంటున్నాడంటే 28 అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మనం 1వ వచనం నుంచి 2వ వచనం మనం చదవగలిగితే ఇంకెక్కువ క్లుప్తంగా అక్కడ మనం చదవగలుగుతాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని నేడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. చాలు. అక్కడ కూడా సేమ్ ఇప్పుడు ఏదైతే 30వ అధ్యాయంలో మనం చదువుకున్నామో ఇక్కడ కూడా సేమ్ ఏమంటున్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా పాటించినప్పుడు, అనుసరించినప్పుడు, నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇప్పుడు ఎంత గొప్పగా ఉంది ధర్మశాస్త్రం, ఎంత గొప్పగా చెప్తున్నది. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాను అని దేవుని యొక్క ఉద్దేశాలు బయలుపరుస్తున్నాడు. అక్కడ దేవుని యొక్క ఉద్దేశాలు ఎంత గొప్పగా ఉన్నాయని బయలుపరుస్తున్నాయి. కానీ ధర్మశాస్త్రంలో ఇప్పుడు ఇవ్వబడినటువంటి ఏమి అన్నాడు? అక్కడ ఒక కమాండ్ ఇవ్వబడ్డది, ఒక ఆదేశం ఇవ్వబడ్డది, ఒక నియమం ఇవ్వబడ్డది. ఆ నియమం ఏమిటి? అక్కడ మనం శ్రద్ధగా మనం గమనిస్తే మరుగై ఉన్న దాన్ని దేవుడు ఈ రోజు బోధిస్తున్నాడు. మరుగున ఉన్న విషయాన్ని ఈ రోజు బహిర్గతం మన హృదయాలు దేవుడు తెరిచి ఈ రోజు మాట్లాడుతున్నాడు. కనుక మనం విశ్వసించుదాం. ఈ మాటలను విశ్వసించినప్పుడు మనం ఎంతగా సంతోషిస్తామంటే అద్భుతంగా దేవుడు మనల్ని సంతోషపరుస్తారు. అందుకొరకే ఇక్కడ ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించాలి. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలను మనము ఆజ్ఞలను పాటించాలి. రెండవదిగా అనుసరించాలి, శ్రద్ధగా వినాలి. 2వ వచనంలో అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలు నీ మీదకి వచ్చును, నీకు ప్రాప్తించును. అవి అన్ని కూడా 15వ వచనం 14వ వచనం వరకు మనం చూస్తాం దేవుడు ఏ విధంగా దీవిస్తాడు అనేది. నువ్వు అంటే అంత గొప్పగా దేవుని యొక్క ప్రణాళిక ఉంది. కానీ ఒకటి ఇవ్వబడ్డాడు, ఏంటిది? నేను చెప్పే ప్రతిదీ 613 ఆజ్ఞలను పూచా తప్పకుండా పాటిస్తేనే నేను నీకు ఇస్తాను అన్నాడు. అక్కనే మళ్ళా 15వ వచనంలో అంటున్నాడు, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల శాపములన్నీ నీకు సంభవించును. ఇప్పుడు అన్ని కూడా ఇప్పుడు ఏమైతున్నాయట? వినని ఎడల శాపములన్నీ సంభవించు. ఇక శాపములన్నీ కూడా ఏమైతున్నాయి? మనకు సంభవిస్తున్నాయి. అంటే దేవుని యొక్క మాటలు ఏదైతే దేవుడు ఇప్పుడు చెప్పిండో మన
మన మీద దీవెనలు రావాలి అంటే ఆయన చెప్పినటువంటి ధర్మశాస్త్రంలో ఇవ్వబడినట్టు 613 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రంలో చెప్పబడి మోషే ద్వారా సినాయి పర్వతంలో ఇవ్వబడినటువంటి ఆ మాటను తూచా తప్పకుండా పాటించడం వల్లనే సమస్త జనముల కంటే దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పిండు. ఇది చెప్పినప్పుడు ఈ 613 కలిగినటువంటి ఆజ్ఞలు ఎవరైతే మీరిపోతున్నారో వారందరూ కూడా ఏ ఒక్కటి కూడా తప్పిపోయినా కూడా ఏమైపోతున్నారు? శాపమునకు లోనైతున్నారు. అక్కడ అన్నారు కదా, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. హల్లెలూయా. అన్ని అన్నాడు. ఇప్పుడు ఏదైతే చెప్పిండో దీవెనలు రావడానికి ఏదైతే అన్నాడో వినని ఎడల ఏ ఒక్కటి తప్పిపోయినా కూడా శాపములు అనేటివి మన జీవితంలో వస్తాయని దేవుడు చెప్పాడు. కనుక ఏదైతే దేవుడు మాట్లాడినటువంటి ఈ మాట మనతో ఇప్పుడు మనల్ని మనం ప్రశ్న వేసుకోగలిగితే ఈ మాటలను మనము శ్రద్ధగా ఒకసారి మనము మన అంతరంగములో మన గుండె మీద చేసుకొని, అంటే దేవుడు ఈరోజు నేను ఆ శాపము నా మీద రావడానికి నేను దేవుని యొక్క మాటలను అనుసరించక తప్పిపోయానా అని మనం అనుకుంటాం. ఏ ఒక్కరు కూడా ఆయన దృష్టిలో ఎలా ఉన్నారు? నీతిమంతులుగా లేరు. కానీ అలా అని దేవుడు మన అందరినీ కూడా ఇప్పుడు శాపములో ఉండాలని ఒకవేళ మనల్ని దేవుడు కోరుకుంటున్నాడా? మరి చెప్పాలి కదా. మనము దేవుడు మన అందరినీ కూడా శాపములో బ్రతకాలి అని దేవుని యొక్క కోరికనా? కాదు కదా. అందుకొరకే శాపములో ఉన్న వారిని విడిపించడానికి దేవుడి లోకంలోనికి ఏ విధంగా వచ్చాడు అనేదే దేవుడు మనతో ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమై ఉన్నాడు అంటే మన మీద ఇప్పుడు అతిక్రమములు మన మీద మనము దేవుని యొక్క ఆజ్ఞలు తప్పిపోయాము కనుకనే మనం ఏమయ్యాము? శాపంలోనికి మనము పడిపోయాము. అంటే ఈ శాపములో ఉన్న మనల్ని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు అనేదే మనం ఈ రోజు దేవుడు మనతో మాట్లాడాలి, మనల్ని స్థిరపరచాలి విశ్వాసంలో అని దేవుడు అంటున్నాడు. కనుక ఈ విషయాలను మనము నేర్చుకుంటూ మనము ఇంకా ముందుకు వెళుతున్న కొలది దేవుడు ఇంకా అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం నేర్చుకుందాం. అంటే మనిషి పతనం కావడానికి మొట్టమొదటిగా ధర్మశాస్త్రము కారణముగా మనం ఇప్పుడు చూస్తున్నాం. అర్థమవుతుంది కదా. ధర్మశాస్త్రం ఇప్పుడు ఏమైంది? మనిషి శాపంలోనికి పోవడానికి ఇప్పుడు ఆజ్ఞలు అతిక్రమించడం వల్లనే కదా శాపం వస్తుంది. అర్థమవుతుంది కదా. శాపము మనిషి మీద ఏలడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది అంటే ధర్మశాస్త్రమే. అలా దేవుని యొక్క మాటలు మనము వినలేక ఏ ఒక్కటి ఆజ్ఞ తప్పినా కూడా మన మీద శాపం ఏలుతుంది. కాబట్టి ఆ శాపాన్ని నుంచి మనకు విముక్తి ప్రసాదించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో వచ్చారు అని నేను చెప్పేదే అదే సువార్త. ఆ సువార్తలో నుంచి ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నారు. అసలు నేను అందులో నుంచి నేను ఏ విధంగా నేను మరి ఆశీర్వదించబడిన వానిగా అయ్యాను అనేదే దేవుడు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సందేశం. అంటే నా జీవితము శాపమైనది కాదు అని తెలుసుకోవడమే దేవుని యొక్క ఉద్దేశము. ఆ దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఆ ధర్మశాస్త్రం అంటే మనము ఆ 3వ అధ్యాయంలో మనం ఒక మాటను చదువుకుందాం. ధర్మశాస్త్రము గలతీలకు రాసినటువంటి పౌలు గలతీ సంఘానికి 3వ అధ్యాయంలో 9వ వచనం 10వ వచనం ఒకసారి చదువుకుందాం. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు సంగతి స్పష్టమే. అయితే ఇక్కడ పౌలు స్పష్టముగా ఏమంటున్నాడు? ఇప్పుడు మనం ఏదైతే మనం ధర్మశాస్త్రంలో మనం చదువుకున్నామో ద్వితీయోపదేశ కాండంలో ఇప్పుడు పౌలు దాన్ని అంటున్నాడు. ధర్మశాస్త్రం విధించిన క్రియల సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. శాపమునకు లోనైరు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు. నిలకడగా ఉండని ప్రతి వాడును కూడా శాపగ్రస్తుడని పౌలు సుస్పష్టంగా ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాటలను గలతీ సంఘానికి చెప్తున్నాడు. అది చెబుతున్నప్పుడు మళ్ళీ అక్కడనే ఒక జవాబును కూడా ఇస్తున్నాడు. శాపగ్రస్తుడైనటువంటి మనిషిని మళ్ళీ అందులో నుంచి ఆశీర్వాదకరంగా మనం జీవించాలి అంటే ఆ విషయాన్ని కూడా మళ్ళా పౌలు మాట్లాడుతున్నాడు. ఆ మాటను చదవండి కింద లైన్ లో. నీతిమంతుడు
విశ్వాస మూలముగా జీవిస్తాడు అనే మాటను మనం చదువుకుంటున్నాం. అంటే ఒక మనిషి క్రైస్తవుడుగా మారినటువంటి జీవితంలో ఇప్పుడు మనం యేసుక్రీస్తును వెంబడిస్తున్నాము అంటే మనం ఏ విధంగా మనం జీవించాలి అనే విషయము మనం ఎవరైనా కూడా మనం ఏం చెప్తామంటే ఎస్ మనం మంచిగా బతకాలి, నీతిగా బ్రతకాలి, మనం ఎవరికి అన్యాయం చేయొద్దు, ఎస్ ఇదన్నీ కూడా మంచిదే. కానీ నీతిమంతుడుగా జీవించాలి. అసలు నేను నీతిమంతుడిని అయ్యాను అనేది, నేను ఏ విధంగా నీతిమంతుడిని అయ్యాను, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునంటే మళ్ళీ అందులో ధర్మశాస్త్రాన్ని మనం ఇప్పుడు మాట్లాడిన విధానంలో చూస్తే నేను నీతిమంతుడిని ఎలా అయ్యాను అనేది ఒక ప్రశ్న వస్తుంది కదా, అవునా కదా? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అంటే ఇప్పుడు మనం జీవించాలి అంటే నీతిమంతుడు ఏ విధంగా జీవిస్తాడు? విశ్వాస మూలంగా జీవిస్తాడు. అసలు ఈ విశ్వాసం అంటే ఏంటిది, ఈ జీవించుట అంటే ఏంటిది? మరి ధర్మశాస్త్రం ఏమో ఈ విధంగా చెప్తుంది. ఇప్పుడు పౌలు అంటున్నాడు మనం జీవించడానికి ఏ విధంగా జీవించాలి? విశ్వాస మూలముగానే. మనం విశ్వాస మూలముగానే జీవించాలంటే ఆ విశ్వాసం ఎవరి ద్వారా కలుగుతుంది? ఎవరి ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది అంటే అది సుస్పష్టంగా మనం కళ్ళు మూసైనా కూడా, మనం నిద్రలో లేచి అడిగినా కూడా మనం చెప్పవారముగా ఉండాలి. ఏమని చెప్పాలి? మనం చెప్పే విధానం ఏ విధంగా ఉండాలి అంటే నేను యేసు క్రీస్తు ద్వారా నేను నీతిమంతుని అయ్యాను కాబట్టి నేను జీవించగలను అనే ఆ నమ్మకం, ఆ దృఢమైన నిశ్చయత మనలో ఉండాలి. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అక్కడ 6వ వచనంలో మనం గమనిస్తే అక్కడనే గలతీ పత్రికలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోవాలి. అక్కడ పౌలు అంటున్నాడు 6వ వచనంలో ఏమంటున్నాడు? అబ్రహాం ఏ విధంగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు? అప్పటికి ధర్మశాస్త్రం లేదు కదా. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఆజ్ఞలన్నిటినీ అంటే 613 కలిగినటువంటి ఆజ్ఞలను అనుసరించి శ్రద్ధగా విని వాటిని పాటిస్తేనే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఏ ఒక్కటి తప్పిపోయినా కూడా ఏమైతుంది? శాపం వస్తుంది. అంటే ఇప్పుడు అబ్రహాము ఏ విధంగా దీవించబడ్డాడు? అబ్రహాముని దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడు? అప్పటికి ధర్మశాస్త్రం లేదు కదా. అప్పుడు ధర్మశాస్త్రం లేనప్పుడు మరి అబ్రహాముని దేవుడు నీతిమంతుడు అంటున్నాడు. ఏ విధంగా అన్నాడు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా మనం కూడా ఇప్పుడు ఏమని దేవుని నమ్ముకుంటున్నాము? ఆయన విశ్వాసం ఉంచడం వలన యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు, నా శాపాన్ని, నా ప్రతీది కూడా యేసుక్రీస్తు శిలువ మ్రాను మీద మోసుకొని నన్ను విముక్తి ఇచ్చాడు అనేది మనం నమ్ముతున్నాము గనుక దానిని బట్టి మనం నీతిమంతులు అయ్యాము అని మనం చెప్పే వారముగా ఉండాలి. ఇప్పుడు అక్కడనే 11వ వచనంలో చదవమ్మా. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఎలాగనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. ఎస్, ఇక్కడ ఆగుదామండి. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రం ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని చెబుతూనే మళ్ళీ ఏమన్నాడు అక్కడ 12వ వచనంలో? ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు అన్నాడు, గాని దాని విధులను ఆచరించేవాడు వాటి వలనే జీవించును. ధర్మశాస్త్రం ఏంటిది కాదు? విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాన్ని పాటించేవాడు దాని ప్రకారమే జీవిస్తాడు. అంటే దాన్ని పాటించడం అంటే ఏమిటి? శరీరానుసారమైనటువంటి క్రియల మూలముగా. కానీ క్రియల మూలముగా మళ్ళీ పౌలు ఏమంటున్నాడు? క్రియల మూలముగా ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు కాలేడని పౌలు సంఘానికి చెప్తున్నాడు. సంఘం అంటే ఎవరు? మనతో కూడా చెప్తున్నాడు. ఇప్పుడు మనతో కూడా ప్రభు ఏమంటున్నాడు? క్రియల సంబంధులు ఎవరు కూడా నీతిమంతులు కాలేరు. దేన్ని బట్టి మనం నీతిమంతులుగా అవుతాము? విశ్వాస సంబంధులే దేవుని కుమారులు. ఇప్పుడు దేవుని కుమారులు అయ్యాను అంటే నేను దేనిని బట్టి అయ్యాను దేవుని కుమారుని అనేది మనం గ్రహించాలి. అర్థమవుతుంది కదా? ప్రభు మాట్లాడుతున్నాడు, మనం విశ్వాస మూలముగా దేవుని కుమారులుగా పిలువబడుతున్నాం. ఈ విశ్వాస సంబంధమైనటువంటి పరిచర్యలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మరుగై ఉన్న సందేశాన్ని జ్ఞానయుక్తంగా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటిదంటే, ఇక్కడ స్పష్టమైనటువంటి 12వ వచనంలో ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు అని అక్కడ చెప్తున్నాడు. రెండవదిగా దాని విధులను ఆచరించేవాడు వాటి వలనే జీవిస్తాడు. 13వ వచనంలో అంటున్నాడు మళ్ళీ, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు
అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించేది ఎవరు? ఇప్పుడు అక్కడ గలతీ సంఘం ఉన్నది. ఈ గలతీ సంఘంలో ఇప్పుడు గలతీ సంఘంలో ఉన్నటువంటి ఇప్పుడు యూదులకు బోధిస్తున్నాడు. గమనించాలి. ఇప్పుడు పౌలు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే 12 గోత్రాల్లో ఉన్నటువంటి యూదులతో అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే 13వ వచనం, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా అన్య జనులకు కూడా కలగడకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇప్పుడు ఏదైతే మనము చేయలేకపోయామో దాన్ని చేయలేనిది ఇప్పుడు ఎవరి పక్షముగా దేవుడు చేశాడు? మనకు కూడా, అన్య జనులైన మనకు కూడా అందులోనికి ఆశీర్వచనం అంటే అబ్రహాముతో చేయబడినటువంటి ఏదైతే నిత్య నిబంధన ఏదైతే దేవుని యొక్క ఉన్నదో ఉద్దేశము అది మనల్ని కూడా ఆ ఆశీర్వాదంలోనికి దేవుడు ఆ శాపము నుంచి కూడా మనల్ని విముక్తిని ఇచ్చాడు. అంటే యేసు క్రీస్తును అంగీకరించడం వల్ల ఇప్పుడు దేవుని కుమారులుగా అవుతూ ఇప్పుడు మన మీద ఉన్నటువంటి ప్రతి శాపాన్ని కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు భరించాడు అనే ఒక సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. కనుక నెక్స్ట్ ఏమంటున్నాడు అక్కడనే, ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. అంటే ఇప్పుడు యేసు క్రీస్తు మన నిమిత్తము మ్రాను మీద వ్రేలాడాడు. మనకు ఇవ్వబడినటువంటి ఏదైతే ఆ దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల ఏదైతే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలను బట్టి దేవుడిని ఎవరైతే విశ్వసిస్తున్నారో విశ్వసించిన వారందరూ కూడా శాపము నుంచి, రోగం నుంచి, సమస్తము నుంచి దేవుడు విముక్తిని ప్రసాదించాడనే సత్యాన్ని మనము తెలుసుకోవలసిన వారముగా ఉన్నాము. ఇప్పుడు నేను రక్షించబడ్డాను, నేను రోజు చర్చికి వెళ్తాను, నేను రోజు ప్రార్థన చేస్తాను, నేను ఉదయం, పొద్దున, మధ్యాహ్నం, రాత్రికాల సమయంలో నేను 4 సమయంలో కూడా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, ప్రతి దినము నేను చర్చికి వెళ్తాను అనే విధంగా ఒకవేళ మన మనస్సు ఉంటే, ఈ సత్యం ఒకవేళ మనకు తెలియకపోతే దేవుడు అంటున్నాడు, పౌలు ఏమి అంటున్నాడు అంటే రోమపత్రిక 10వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుని నీతి అనేది మనం తెలుసుకుంటున్నాము గనక రోమపత్రిక 10:2వ వచనం, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యమిచ్చుచున్నారు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. చాలు. స్పష్టంగా ఒకవేళ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మాట్లాడుతున్న విషయం ఏంటిదంటే, నేను ఇంకను పాపినై ఉన్నాను అని ఒకవేళ మనకుంటే, ఆ మనసుతో మనము దేవుణ్ణి ఆరాధించగలిగితే, నేను పాపిని, అయ్యో నేను ఇంకా పాపినే పరలోకం వెళ్తానో వెళ్ళను అనే ఒక సందిగ్ధమైనటువంటి భయాందోళన ఒకవేళ బ్రతకగలిగితే, దేవుడు ఒక మాట చక్కనిగా మాట్లాడుతున్నటువంటి పౌలు ద్వారా రోమ సంఘంతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు. వారు ఎలా ఉన్నారట? దేవుని గురించినటువంటి విషయాల్లో వారి యొక్క ఆసక్తి ఎలా ఉన్నదట? మంచిగా ఉన్నది. కానీ అంటున్నాడు అందులోనే సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. హల్లెలూయా. ఒకవేళ మనం పైకి మంచిగా కనిపించినప్పటికీ, ఒకవేళ నేను నీతిమంతుణ్ణి అయ్యానో కాలేదో అనే ఒక సందిగ్ధమైనటువంటి ఒకవేళ ప్రశ్నలు మనలో గనుక ఉంటే, దేవుని యొక్క మాట సెలవిచ్చుచున్నది, మనం అలా గనుక మనం ఉంటే అది జ్ఞానానుసారమైనది కాదు అని పౌలు చెప్తున్నాడు. అలాంటి జీవితం నుంచి మనకు ఈరోజు ఒక నూతన అనుభవంలోనికి దేవుడు నడిపిస్తున్నాడు గనుక వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింప గురించి దేవుని నీతిని లోబడలేదు. హల్లెలూయా. వారు దేవుని యొక్క నీతిని వెంటాడతలేరు. వారు ఎలా ఉన్నారట? దేవుని యొక్క నీతిని వెంటాడక వారి యొక్క స్వనీతిని. ఒకవేళ మనము కూడా అయ్యో దేవుని యొక్క నీతిని నేను తెలియకుండా ఇన్ని రోజులు ఉన్నాను కావచ్చు, కానీ ఈ రోజు అంటున్నాడు మనము స్వనీతిని చేయడానికి దేవుడు ఎంత మాత్రము అనుమతించడం లేదు. దేవుని యొక్క నీతిని బట్టి మనము అనేక సత్క్రియలు చేయవారముగా ఈ లోకంలో మనము జీవించాలి. ఆయన సాక్షులుగా మనం బ్రతకవలసిన వారముగా
ఉన్నాము గనుక దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటిదంటే, ఈ రోజు మనం చూడగలిగితే స్వనీతి స్వనీతి ఎక్కడ చూసినా స్వనీతి 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 స్థాపింప చూస్తున్నారు. అంటే నేను ఈ విధంగా మనమే కాకుండా ఇతర వారు కూడా ఈ రోజు మనం అనేక విధాలుగా ఎక్కడికో వెళ్ళి నేను మునిగి తేలితే నా పాపాలు క్షమించబడతాయి, నేను ఇది చేస్తే నిష్టగా ఉంటే దీని నుంచి నాకు విముక్తి కలుగుతుంది, నేను నిష్టగా ఈ విధంగా నేను పాటిస్తే నాకు వాటి నుంచి నాకు విడుదల కలిగిస్తున్న ఒక భ్రమలో అనేకులు ఉండడం మనం చూస్తున్నాం. కానీ వారిలాగా మనం కాదు. దేవుడు ఒక మతాన్ని స్థాపించడానికి లోకంలోనికి రాలేదు కనుక దేవుడు స్పష్టమైనటువంటి ఆయన మరణించి శాపము నుంచి సమస్తము నుంచి మనకు విడుదలనిచ్చి దేవుని నీతి మనకి ఇవ్వబడడం అనేది చూస్తున్నాం. ధర్మశాస్త్రం ఏ విధంగా ఇవ్వబడ్డది? మొట్టమొదటిగా మనం చదువుకున్నాం కదా, ధర్మశాస్త్రములు ఏ ఒక్కటి ఆజ్ఞ తప్పినా కూడా శాపగ్రహీడు అవుతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ మనము ఇప్పుడు 4వ వచనం ప్రకారముగా, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా సర్వలోకము కూడా ఇప్పుడు ఆయనను ఎవరైతే దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తున్నారో వారందరూ కూడా ఇప్పుడు ఏమైతున్నారు? విశ్వసించు ప్రతి వానికై నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దానము యేసు నామములు మన జీవితంలో నెరవేర్చబడును గాక, అనేకులు ఈ యొక్క మాటను స్వతంత్రించుకొందురు గాక అని నేను పలుకుచు, అంటే నేను విశ్వసించడం వల్ల నేను దేనిని నెరవేర్చాను? ధర్మశాస్త్రాన్ని దేవుడు నా పక్షముగా దాన్ని ఇప్పుడు ఏం చేశాడు? నెరవేర్చి దాన్ని ఇట్ ఈస్ ఫినిష్ అని దేవుడు దాన్ని ముగించేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని పాటించవలసిన అవసరత లేదు అని సుస్పష్టంగా పౌలు సంఘంలో నిలబడి చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ రోజు ఒకవేళ అలాంటి స్థితిలో నేను ఈ విధంగా చేస్తేనే పరలోక రాజ్యానికి నేను వెళ్తా అని ఎవరైనా ఒకవేళ ఉంటే ఈ రోజు మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే, నువ్వు ఎంత మాత్రము క్రియల మూలముగా నువ్వు నీతిమంతుడుగా తీర్చబడలేవు. యేసు క్రీస్తు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి ఏదైతే తండ్రి నుంచి ఆజ్ఞను పొందుకొని లోకంలో ఆయన మన నిమిత్తము సమస్తము నుంచి ఆయన యొక్క వెల చెల్లించి మనను ఆయన యొక్క సొత్తుగా ఆయన ప్రజలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఆయన ఇస్తున్నటువంటి మాట, ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అంటే, నా నీతి నీకు ఇచ్చాను అని. ఎంత చక్కటి మాటను దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడండి. ఎంత గొప్పటి ఆ మాటను మనము ఈ రోజు మనం వింటున్నాం. దేవుడు ఇచ్చినటువంటి ఈ నీతిని పొందుకున్న మనము ఆ దేవుడిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు దేవుడితో మనతో మాట్లాడుతున్న కొలది ఇంకా చాలా విషయాలు దేవుడు అనేక ఆ విషయాల్లో మాట్లాడుతూ ఈ విధంగా మనకు ఇంకా నేర్చుకుంటూ వెళ్తే ఇంకా అక్కడనే ధర్మశాస్త్రం మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకములోకి ఎక్కిపోవును అనగా క్రీస్తును. చాలా అక్కడికి అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటిదంటే, మొట్టమొదటిగా దేవుని నీతిని మనం వెంటాడే. ఏమన్నాడు ఈ లోకంలోకి యేసుక్రీస్తు ప్రభుల వారు? ఏమన్నారంటే, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదటగా వెతకాలి. ఇప్పుడు మనం ఆయన నీతి ఏమై ఉన్నది అనేది మనం నీతిని వెతుకుతున్నాం. ఇప్పుడు ఆయన నీతి ఏం చేసింది? మనల్ని శాపము నుంచి విముక్తిని ప్రసాదించింది. ఇప్పుడు నేను ఏమయ్యాను? పరిశుద్ధునిగా యేసుక్రీస్తు యొక్క నీతిని పొందుకున్న నేను నాలో ఉన్న ప్రతి పాపాన్ని శాపాన్ని అన్నిటినీ దేవుడు నా పక్షముగా నెరవేర్చాడు గనుక వాటి నుంచి నాకు విడుదలను అనుగ్రహించున్నాడు. కనుక ఈ విషయాలు మనం ఇంకా లోతుగా తెలుసుకున్న కొద్దీ యాకోబు పత్రికలో కూడా 2వ అధ్యాయంలో మనం ఈ విధంగా చూడగలిగితే 10వ వచనంలో యాకోబు పత్రిక ఎవడైనా ధర్మశాస్త్రం అంతే గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును అంటున్నాడు. ఏ ఒక్కటి కూడా తప్పిపోయినా కూడా ఏమైతున్నాడట? అపరాధిగా. నేనంటలేనండి, ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా కూడా నేను పాటించి ఏ ఒక్కటైనా నేను తప్పిపోయినా కూడా నేనేమైతున్నాను? అపరాధిని అవుతున్నాను. కానీ నేనేమంటున్నానంటే, నేను స్వనీతిని చేసే పరలోకానికి వెళ్తాను అని మనము ఈ లోకంలో జీవించడం అనేది అది భ్రష్టత్వం కలిగినటువంటి మనసు. అంటే దేవుడు మన కొరకు చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో దాని మీద మనము విశ్వాసం ఉంచకపోవడం అన్నట్టు. అంటే ఆయన కృపను మనం తొక్కినట్టు. ఆయన కృప మనకిచ్చాడు. ఆ కృప ఎందుకు కలిగింది అనేది మనం తెలుసుకొని ఈ జీవితంలో మనము జీవితాన్ని ముందుకు నడిపించాలి. విశ్వాస సంబంధమైనటువంటి ఈ పరిచయం దేవుడు మనకు అప్పగించాడంటే, అంటే
ఈ సార్వత్రిక సంఘములో చేర్చబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా బ్రతకాలి, జీవించాలి? విశ్వాస మూలముగా జీవించాలి. కానీ విశ్వాస మూలముగా జీవించాలి అంటే ఇప్పుడు ఏమైతున్నాడు? మళ్ళీ తిరిగి శరీరానుసారమైనటువంటి జీవితంలోనికి వెళ్ళినట్టుగా వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే ఆదాము రాబో వారికి గుర్తై ఉండెను. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఇక్కడ మాట్లాడుతున్న ప్రత్యక్షత జ్ఞానం, దేవుడు ఏదైతే మరుగున పెట్టాడో ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటిదంటే 15వ వచనాన్ని మనం మర్చిపోతాం. ఇక్కడి వరకే మనము మాట్లాడుతాము, కానీ ఈ 16వ వచనంలో మనం 15వ వచనంలో మనము దాని గురించి ఆలోచించాము. దాన్ని ఎవరు కూడా చెప్పి బోధించరు. అంటే విశ్వాసిని ఒక ఉన్నతమైన విధానంలోనికి లేకపోతున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 15వ వచనంలో అంటున్నాడు, అయితే అపరాధం కలిగినట్టు అపరాధములు ఆదాము యొక్క అపరాధమును బట్టి ఇది కలగలేదయ్యా, అపరాధం కలిగినట్టు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన యెడల మరీ ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తును ఒక మనిషిని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించెను. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ ఏదైతే దేవుడి యొక్క లోకంలోనికి వచ్చాడో ఆయన మాట్లాడినటువంటి ఇక్కడ ఏంటిదంటే కృపా వరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులకు చనిపోయిన యెడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తు ఒక మనుషుని కృప చేత దానము అనేకులను విస్తరించాను. ఒకని అపరాధముల చేత ఎట్లయితే మరణమైతే ఏలుతుందో ఇప్పుడు యేసుక్రీస్తు ఏ విధంగా వచ్చాడు? మరి ఎక్కువగా వచ్చి అది ఏ విధంగా వచ్చాడట? వరముగా వచ్చాడు. కృప వరముగా వచ్చిన దేవుడు అంటున్నాడు. చదవమ్మా. కృపా వరముగా వచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు ఒక మనుషుని కృప చేతనైన దానమును అనేకులను విస్తరించెను. ఇంకా మరియు పాపం చేసిన ఒకని వలన శిక్ష విధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధం మూలనగా వచ్చినదై తీర్పు ఒక్క అపరాధము చేత వచ్చినదై శిక్ష విధికి కారణమైంది కదా. కృపావరమైతే ఇక్కడ అపరాధము వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడడానికి కారణమైంది. హల్లెలూయా. ఒక్క అపరాధం మనిషికి ఏం తీసుకొని వచ్చింది? ఒక అతిక్రమం. అదే ఇప్పటి వరకు మనం మాట్లాడుతున్న విషయం ఏంటిది? యేసుక్రీస్తు ఏమై ఈ లోకంలోనికి వచ్చాడు? ధర్మశాస్త్రం మనిషిని ఏం చేసింది? ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ పాపము చేసినటువంటి ఆదాము ఏమైపోయాడు? పతనమైపోయాడు. ఈ పతనమైపోయినటువంటి మానవుణ్ణి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మరణం అందరికీ కూడా ఈ లోకంలోనికి ప్రవేశించింది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు అట్లాగా నేను రాలేదు అంటున్నాడు. అర్థమవుతుంది కదా? నేను ఆదాములాగా నేను రాలేదు అని చెబుతూ అక్కడ మాట్లాడుతున్న ఈ కృపాదానము ఈ లోకంలోని కానీ ఏ విధంగా కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలోకి వచ్చాడు కదా. వచ్చినట్టు ఇప్పుడు ఆదాము దేవుని కుమారుడుగా చేయబడ్డాడు. కానీ యేసుక్రీస్తు పరలోకము నుంచి ఈ లోకంలోనికి కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? మరియు పాపం చేసిన ఒకరి వలన శిక్ష విధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధములకు వచ్చినదై శిక్ష విధికి కారణమైంది. కృపావరమైతే అనేకమైన అపరాధం మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైంది. అది కృపావరం ఎట్లా వచ్చిందంటే మనుషులందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఈ సత్యం దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. మనం ఆదాము చేత మనం మరణం ఏ విధంగా అయితే ఈ లోకంలో అందరికీ సంతృప్తి అయిందో యేసుక్రీస్తు మరీ నిశ్చయముగా మన కొరకు ఏ విధంగా వచ్చాడు? ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ కృపను పొందుకున్న మన అందరికీ దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి? అక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? నీతిమంతులు అవ్వడానికి కారణముగా అయ్యిండు. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఎవరమండి? యేసుక్రీస్తు నా కొరకు మరణించాడని ఎందరైతే ఒప్పుకుంటున్నారో వారందరినీ దేవుడు ఏ విధంగా మార్చాడు? నీతిమంతులుగా మార్చాడు. ఈ సత్యాన్ని మనము తెలుసుకోగలిగితే అద్భుతంగా దేవుణ్ణి ఆరాధిస్తాము గనుక అదే విధంగా అక్కడనే రోమపత్రిక 20వ వచనంలో 5వ అధ్యాయం 20వ వచనంలో మరియు అపరాధం విస్తరించి 19వ వచనం నుంచి ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.
ఆధారం చేసుకుని ఎలాగేలనో అలాగే అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం. చాలు, ఇక్కడ వరకు చదువుకుందాం కదా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటిదంటే, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అంటున్నాడు. అంటే ఒక్క ఆదాము చేసినటువంటి అపరాధం మనుషుల మీద ఏమొచ్చింది? పాపము ద్వారా మరణం అనేది. మనము పాపులమయ్యాము అని మనకు మరణం రాలేదు. మనం పాపం చేసాము గనుక మనకు మరణం అనేది రాలేదు. మన బీజము ఇప్పుడు మరణం అంటే శరీర ప్రకారముగా మనం మరణించినప్పటికీ ఇప్పుడు ఆత్మ మనలో ఉన్నది కనుక అది నిశ్చయముగా ఎక్కడున్నది? అది పరలోకంలో తండ్రితో పాటు కూడా మన యొక్క నిశ్చయత కలిగిన వారముగా ఉన్నాము. నేను ఎన్నటికైనా ప్రభుతో ఉంటాను అని అందరూ క్రైస్తవులు కూడా అదే నిరీక్షణ కదా. నేను చనిపోయినను కూడా ప్రభు రెండో రాకడ వస్తాడు, నేను ఆయనతో పాటు కూడా కొనిపోబడతాను అని అంటూనే మళ్ళీ ఏమని అంటున్నారు? నేను నీతిమంతుని కాదు అనడం వల్ల, ఇప్పుడు నేను నీతిమంతుని కాదు అనడం వల్ల ఆయన పుణ్యకార్యం చేసిన దాన్ని మనం ఆటోమేటిక్ గా ఏమైపోతుంది? ఒప్పుకుంటలేము. ఒప్పుకోకపోవడం వల్ల ఇప్పుడు ఏమైపోతున్నాడు? అపరాధి అవుతున్నాడు, అపరాధిగా ఎంచబడుతున్నాడు. అర్థమవుతుంది కదా? ఆయన చేసిన పుణ్యకార్యాన్ని ఎవరైతే ఒప్పుకుంటలేరో, నిన్ను నీతిమంతులే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు మనము స్వనీతి ఎంత చేసినా కూడా అది దేవుని ఎదుట ఏం కాదు, మురికి గుడ్డలుగా ఉన్నవి అన్నాడు. మన యొక్క నీతి క్రియలు ఏ విధంగా ఉన్నవి అంటే దేవుని దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నవి. కానీ ఇప్పుడు మనిషి దేని కొరకు తాతాయాలాడుతున్నాడు? నేను నీతి క్రియలు, నేను అట్లా చేస్తే, నేను ఇట్లా చేస్తేనే నేను అంటున్నాడు. అందుకొరకు రోమపత్రిక 10వ అధ్యాయంలో మనం విన్నాం, 2వ వచనంలో ఏమన్నాడు? ఆసక్తి మంచిదే, కానీ అది జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు అని ప్రభు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం దేవుని చేత మనము ఒక దావీదు కూడా ఇట్లా అంటున్నాడండి. ఇప్పుడు దావీదు గురించి కూడా ఒక మాటను మనం చూడగలిగితే 4వ అధ్యాయంలో, రోమపత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనం 4 2వ వచనం నుంచి 3వ వచనం చదువుతాం ఒకసారి. 6 చదువు. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడు. దావీదు కూడా చెప్పుచున్నాడు. అంటే దావీదుకు కూడా ఏ విషయం తెలుసు ఇక్కడ? క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. అంటే దావీదు పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తుడైనటువంటి దావీదు కూడా ఏమంటున్నాడంటే, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అంటున్నాడు. హల్లెలూయా. అదే అంటే దేవుడు అంటున్న ఏలయనగా అక్కడ చెప్తున్న ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరి నీతిమంతునిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు చెప్పుచున్నాడు. ఏలయనగా తన అతిక్రమమును పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. హల్లెలూయా. ఇప్పుడు మన అందరము కూడా దేని చేత నిర్దోషులుగా మన తండ్రి మనల్ని చేసుకున్నాడు? అర్థమవుతుంది కదండి. దేవుడు మనల్ని నిర్దోషులుగా మనల్ని ఎంచుకున్నాడు. మనల్ని దేవుడు ఎంచుకున్నాడు అంటే దేని చేత? యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఆయన సొత్తు చేయడానికి, ఆయన ప్రజలుగా, ఆయన కుమారులుగా చేయడానికి ఆయన పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టుకొని మన శాపాన్ని, ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా ఆయన సంపూర్తి చేశాడు అనేది మనం ఇప్పటి వరకు వస్తున్నాడు. ఇవంతా కూడా దేవుడు ఆయన యొక్క పిలుపుకు తగ్గట్టుగా ఎవరైతే ఈ లోకంలో సంఘంలో చేర్చబడుతున్నారో వారందరికీ కూడా ఏమి ఇవ్వబడ్డది? నీతి. నిర్దోషులుగా ఎంచబడుతున్నారు. నిర్దోషులుగా ఎంచబడిన ప్రతి వ్యక్తి కూడా ఏమైపోతున్నాడు? నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అందుకొరకే రోమపత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటను ఒకసారి మనం చదవగలిగితే 20వ వచనం నుంచి చదువుదాం. ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఇక్కడ కూడా పౌలు మరి 3వ అధ్యాయంలో కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం వలన ఇప్పుడు మనిషికి ఏం తెలుస్తున్నది? పాపం అనగా ఎట్టిదో తెలియపరుస్తున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమును వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ఈ 20వ వచనాన్ని మాత్రం చదువుకుంటాం. ఎట్లా ఏం చదువుకుంటే ఏమని చదువుకుంటారంటే,
ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడు తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల పాపమనగా ఎట్టిదో తెలియబడుతున్నది. ఇక్కడ నుంచి ఈ తీర్చబడు అనేది దాన్ని ఎగరగొట్టి ఎక్కడి నుంచి చదువుతారంటే ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది అనే దాన్ని ట్రెస్ చేసి చెప్తారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా. దానికి ముందున్న దాన్ని ఆలోచన చేయరు. ఆ వాక్యంలో ఏమంటున్నాడు? మీరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు కూడా నీతిమంతుడని తీర్చబడడు అనేది ఇది సత్యము, ఇది మరుగైన విషయము. ఇప్పుడు నేను ఎట్లా నీతిమంతుని అయ్యాను అనేది తెలుసుకోకపోవడమే అపవాది యొక్క తంత్రము. దాన్ని మరుగున పడేసి ఇప్పుడు దేని మీద దృష్టి ఉంచుతాడు అపవాది? అక్కడ అంటున్నాడు కింద వచనంలో అదే దాన్నే ఇట్లుండగా కాదు ధర్మశాస్త్రం వలన పాపం మనకు ఎట్టిదో తెలియబడు దాని మీద అపవాది కేంద్రీకరించిండు. ధర్మశాస్త్రం లేకపోతే మనకు పాపం మనకు ఎట్లా మరి తెలియదు కదా, పాపం మరి చేయదు కదా. అంటే ధర్మశాస్త్రము అనేది ఇప్పుడు నీకేం చేసింది అనేది అక్కడ తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు నేను నీతిమంతుడిగా క్రియల మూలంగా తీర్చబడలేకపోతున్నాను అనే ఒక సత్యాన్ని మరుగున పడేసి దాన్ని అపవాది దాన్ని మరుగున పడేసి ఇప్పుడు ఏమంటున్నాడు? పాపమనగా మనకు ఎట్టిదో తెలియాలంటే ధర్మశాస్త్రం కావాలి కదా అంటున్నాడు. ఎస్, ధర్మశాస్త్రం నీకు ఎక్కడి వరకు అది ధర్మశాస్త్రము? క్రీస్తు మందు కదా, క్రీస్తు ఈ లోకంలో నీకు వచ్చి ధర్మశాస్త్రానికి లోబడిన వాడు అయిండు కాబట్టి దాని నుంచి మనకు విముక్తిని ప్రసాదించాడు. ఇప్పుడు దాన్ని నేనే కొట్టివేశాను అని అంటే ఇప్పుడు ధర్మశాస్త్రంలో మనం ఉన్నామా? యేసుక్రీస్తు కొట్టేసిన దాంట్లో మనం ఉన్నామా? లేము కదా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్న విషయం ఏంటిదంటే ఇప్పుడు 21వ వచనంలో ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రం ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చారు. ధర్మశాస్త్రమునికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. హల్లెలూయా. ఈ రోజు సంజు ద్వారా దేవుడు ఆ ప్రత్యక్షతను దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ మరుగై ఉన్న విషయాలను దేవుడు మాట్లాడుతున్నాడు. గనుక ఇప్పుడు 22వ వచనంలో పౌలు అంటున్నాడు అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమున్నదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. యేసుక్రీస్తుని ఎంతమంది అయితే నమ్ముతున్నారో వారందరికీ కూడా ఏమై ఉన్నది? అది దేవుని నీతి అయి ఉన్నది అని దేవుని యొక్క మాట మనకు సెలవిస్తున్నది. కనుక 24వ వచనంలో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. క్రియల అందరూ కూడా దేనికి లోనయ్యారు? శాపమును లోనయ్యారు. ధర్మశాస్త్రమును పాటించే ప్రతి ఒక్కరు కూడా దేనికి లోనయ్యారు? చెయ్యని ప్రతి వాడు కూడా శాపమునకు లోనయ్యారు. కానీ యేసుక్రీస్తు కృపా సత్యముగా వచ్చినటువంటి యేసుక్రీస్తుని ఎందరైతే నమ్ముతున్నారో వారందరూ కూడా ఇప్పుడు దేన్ని బట్టి నీతిమంతులుగా మార్చబడుతున్నారు? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతులుగా మార్చబడుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీరు మనమందరము కూడా ఇప్పుడు ఏమై ఉన్నాము? యేసుక్రీస్తు నమ్మిన వారు అందరము కూడా ఆయన నీతి మనకు ఇవ్వబడ్డది. ఎంత గొప్ప సువార్త అండి, ఎంత గొప్ప మాటలండి ఇవి కదండి. గనుక కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా